నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు జరుపుతున్న మంత్రి నారాయణ. ఈ నెల 4వ తేదీన నీట్ పరీక్ష. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం. భక్తి శ్రద్ధలతో కనులారా తిలకించిన భక్తజనం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తుపై సిఆర్డీఏ కార్యాలయంలో నార్మల్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమావేశాన్ని నిర్వహించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధాని చేతుల మీదుగా నిన్న పునఃప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి కావడంతో ఈ రోజు ఉదయం నుంచి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు సాగిస్తున్నారు. డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరుపుతున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మల్ పోస్టర్, అలాగే హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు. భవనాల డిజైన్ల గురించి ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా సూచించారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకి 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ 2025పై విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ లక్ష్మీషా సూచనలు చేశారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకి 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న పొరపాట్లకి కూడా తావు లేకుండా విధులు నిర్వహించాలని చెప్పారు. పరీక్ష నిర్వహణకి సంబంధించి అధికారులు అడిగిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకి ప్రత్యేక ఏర్పాట్లు, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరులపై శిక్షణ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. విశేషమైన పర్వదినం షష్ఠిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితులు మంత్రోత్సరణ నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు కనులారా తిలకించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. విశేషమైన పర్వదినం షష్ఠిని పురస్కరించుకుని మహామండపం 7వ అంతస్తునందు మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోత్సరణ నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు కన్నులారా తిలకించారు. వేద పండితులు సుబ్రహ్మణ్య స్వామిని విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సర్వదోష నివారణ చేసి రాహుకేతు దోషాలకు కూడా పరిహారం అవుతుందని పేర్కొన్నారు. విశేషమైన షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం ద్వారా అవివాహితులకి వివాహ సంబంధ ఆటంకాలు తొలగి త్వరితగతిన వివాహాలు జరగడం జరుగుతుందని చెప్పారు. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని అన్నారు. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమీ లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ओम विस्प्रेत्ताधेजवरेढ प्रवाच्याया चगद्धमकवन्निन्द्रसिन्धते पारावतुं यत्पुरुषं भृतुं वस्त्वपावृणाचरभाजर्षिबन्धवे बृहत्सामक्षत्रबुधबुद्ध्रवस्त्यं दृष्टभोजस्तुबुधग्रवीरम् इन्द्रस्तोमेन भञ्जदतेन मध्युविदुम्बातेन सगरेण रक्षा यज्ञोपवेतमेव प्रवाच्याया चकद्धमकवन्निन्द्रसिन्धते पारावतं यत्पुरुषं भृतं वस्त्वपावृणाचरभाजर्षिबन्धवे ग्रवीरम् इन्द्रस्तोमेन भञ्जदतेन मध्यविदुम्बातेन सगरेण रक्षा रक्षाबंधन मुहूर्त तो पूर्वक सुमंगलेरियं मधुरिमा कुंदमेत पश्यता सौभाग्यमस्ते मत्वायाधास्तं विपरेदन श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी दिव्य लीला कल्याण महोत्सव कार्यनिर्वहणे देवत्रादि सप्तकुल पर्वत विराजिते मतंग हिरण्यमाल्यवंत किष्किंदरुष्क शृंगादि पंचमहानग सहिते हेमकूटक्षुताचल सुराचल श्वेताचल समधिष्ठिते इंद्रखंड कशीरुखंड ताम्रखंड गबस्तिखंड सौम्यखंड देवखंड नागखंड. అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు అర్థమైందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీగా ప్రజలు తరలి రావటమే నిదర్శనమని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ ఎం హోటల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఆంధ్రుల చిరకాల కోరిక అని చెప్పారు. రాజధాని నిర్మాణం అయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని చెప్పారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని సభలో పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. అమరావతి పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చూసేందుకు పెద్ద ప్రజానీకం తరలివచ్చి తమ మద్దతు తెలిపారని అన్నారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నిన్నటి కార్యక్రమం అందరం చూసాం. ఉదయం నుంచి ప్రజలు కేరింతలతో ఆ సభకి రావడం, మోడీ గారి సభకి రావటం, మోడీ గారు వీళ్ళందరినీ చూసి మనకిచ్చిన వరాలే కాకుండా రానున్న రోజుల్లో ఈ రాజధాని భారం నేను కూడా నా భుజానికి ఎత్తుకుంటానని చెప్పటం, అంతేకాకుండా మరో కార్యక్రమం కూడా అతి తొందరలో విశాఖపట్నం నగరానికి వస్తానని చెప్పటం, ఏమేమి కావాలో అవన్నీ కూడా డిపిఆర్ ఇస్తే దాన్ని అన్నింటినీ కూడా ఏ విధంగా సమర్థవంతంగా పూర్తి చేయాలో కేంద్రం రాష్ట్రం కలిపి ఆలోచన చేసి పూర్తి చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అదృష్టం నేను భావిస్తున్నాను. 24లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ప్రజల్లో రాజధాని కట్టలేకపోవడంలో ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకున్న ప్రజలు ఆ గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వానికి కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించడం అంటే అది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. నేను అనుకోవడం భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా 2 పర్యాయాలు జరిగింది. ప్రతిపక్ష పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. దీనిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల గురించి చక్కగా మాట్లాడటం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆ గుజరాత్ నుంచి ఆయన అధికారులు పంపించి ఆ వివరాలను తెలుసుకుని దాన్ని కాపీ కొట్టి అక్కడ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పరిపాలన చేశానని చెప్పి ఆయన జోక్గా చెప్పినా పచ్చి నిజం చెప్పారని నేను నమోదు చేస్తున్నాను. సో ఆ విధంగా ఒక విజన్ లీడరు, ఆయన చేతుల మీద ప్రజలు కూడా ఆయన సహకరించాలి, జరుగుతున్న వాస్తవాలని కూడా తెలుసుకోవాలి,
తెలిసిన ఆయన సహకరిస్తే చక్కటి అమరావతి సృష్టించబడుద్ది. అమరావతి సృష్టిస్తే అది ఆయనకి కాదు లాభం. ఆయన సృష్టించాడనే పేరుంటుందేమో కానీ దానివల్ల లాభం పొందేది పిల్లలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లడు, అది విశాఖపట్నం కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, ఎక్కడ పిల్లలకైనా కూడా అది ఉద్యోగ కల్పనలో కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో కానీ అన్నిటికీ కూడా ఒక రాజధాని, అద్భుతమైన రాజధాని కావాలి. ఆ రాజధాని సృష్టి కోసం ఆయన పనిచేస్తున్న మనందరం కూడా ఆయనకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27 డివిజన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అట్లాగే ఈ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ రాజు గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే గతంలో మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు గత ప్రభుత్వం గురించి. కనీసం ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ఈస్ట్లో పనిచేసినటువంటి నాయకులు కానీ పేద ప్రజల కోసం ఏ రోజు కూడా ఈ డివిజన్లో పర్యటించలేదు. ప్రతి పేదవాడికి ఏ ఒక్కడికి కూడా ఒక చిన్న స్కీమ్ అందజేయలేదు గత ప్రభుత్వంలో. మరి ఈ రోజున మన ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి 2024లో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో మరి ఆ వాగ్దానాలకి మరి మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతి పేదవాడు కూడా శుభ్రంగా బతకాలి అని చెప్పి ఏ పేదవాడు కూడా బాధపడకూడదని మరి అన్ని డివిజన్లకి కూడా ప్రతిరోజు కూడా డివిజన్లోనే పర్యటిస్తూ ప్రతి పేదవాడికి మా డివిజన్ ప్రెసిడెంట్లు ఏ పేదవాడిని అయితే తీసుకెళ్తామో, అయ్యా ఈయనకి ఆపద ఉందంటే నిరంతరం 10 నిమిషాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళకి మంచి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. పేద బలహీన వర్గాలకి ఒక నమ్మకం శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అన్నదానికి ఈ రోజున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మరొకసారి ఉదాహరణ. వారు ఎమ్మెల్యేగా 90లోనే ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వారు ఏదైతే చేస్తున్నారో ఈ విధంగా చేయడం తూర్పు నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాకుండా ఏదైతే ఇబ్బంది అని వారి దృష్టికి వెళితే తప్పకుండా ఆ విషయానికి వారు సత్వరమే స్పందించి అవసరమైనటువంటి సహాయం అవ్వచ్చు, లేదు వారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసే విధానం అవ్వచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా ఒక విషయంలో అంటే మా బాబుకి బాగోలేనప్పుడు వారు చేసినటువంటి మానసికమైన అవ్వచ్చు, మనోధైర్యం అవ్వచ్చు నాకు తెలుసు. ఈ విధంగా భవిష్యత్తులో వారి అబ్బాయి గారు కూడా గద్దె క్రాంతి కుమార్ గారు కూడా భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఈ రోజున ఇక్కడ నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 60,000 రూపాయలటువంటి విలువైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మే 7న సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపేరి నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. విద్యుత్ సౌద వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సౌద వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ శ్రీశ్రీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి 2 లక్షల సంతకాలను సేకరించామని తెలిపారు. రద్దును కోరుతూ సిపిఎం ప్రజాభేరి నిర్వహిస్తూ ఉంది. మే 7వ తేదీ విద్యుత్ సౌదా దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. దాదాపుగా 2 లక్షల సంతకాలు సేకరించి వివిధ వార్డుల్లో, వివిధ ప్రజానీకం దగ్గర, కోడళ్లలో 2 లక్షల సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరణతో కూడినటువంటి నిరసనని తెలియజేసేటువంటి దానికి 7వ తేదీ ఉదయం 10 గంటలకి విద్యుత్ సౌదా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అది రద్దు చేస్తానని చెప్పింది. రద్దు చేయకపోగా ఉన్నటువంటి వాటికి అదనంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట వాడుకున్నటువంటి దానికి సర్దుబాటు ఛార్జీలని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటిని రద్దు చేయకుండా అమలు జరిపేటువంటి దానికి ముందుకెళ్తా ఉంది. దాదాపుగా ఈ 10 నెలల కాలంలోనే 15,485 కోట్లు రూపాయలు ప్రజలనెత్తిన భారాన్ని మోపుతూ ఉంది. ఇది కాకుండా
4 రకాల సర్దుబాటు ఛార్జీల్ని దీని మీద ప్రజల మీద వేసేటువంటి దానికి పూనుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వెరసి ఇప్పటికీ 25 సంవత్సరాల అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకొని ఈ అక్రమ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతూ ఉంది. అంటే బిడ్డ తరాన రాబోయే కాలంలో పుట్టబోయేటువంటి ప్రతి బిడ్డ దీని మీద సెకీ ఒప్పందం. వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయని, ఎండ వేడిమితో ప్రజలు అల్లాడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం, నగరపాలక సంస్థ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విస్తృత స్థాయిలో అన్ని చోట్ల ఏర్పాట్లు చేయడం సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ప్రశాంతి హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ప్రశాంతి హాస్పిటల్ వైద్యులు ప్రశాంతి, రవీంద్రారెడ్డి, భాస్కర్రావు ప్రారంభించారు. బాటచారులకి ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడారు. వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని తెలిపారు. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలు పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే వైద్యులు రవీంద్రారెడ్డి, ప్రశాంతి మాట్లాడుతూ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో సిపిఐ కోటేశ్వరరావు, భాస్కర్రావు ఆధ్వర్యంలో ఫ్రూట్ సలాడ్, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశాంతి హాస్పిటల్ తరపున స్పాన్సర్స్ చేశామని చెప్పారు. అలాగనే ఎండవేడిమి ప్రజల్లో డిహైడ్రేషన్ కి గురై వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ కి వస్తున్నట్లు తెలియజేశారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. సిపిఐ భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని కొంతైనా తీర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. నగరపాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేసిందని, తాగునీరు ఒక్కటే కాకుండా మజ్జిగ కూడా పంపిణీ చేయాలని కోరారు. మిత్రులకి మరియు విజయవాడ జనాలకి నమస్కారం అండి. ఈరోజు సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో సిపిఐ కోటేశ్వరరావు గారు మరియు భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను, వాటర్ డిస్ట్రిబ్యూషను, మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రశాంతి హాస్పిటల్ తరఫున మేము స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఎండ ఎలా ఉందో చూస్తున్నాము. 42 డిగ్రీలు, 44 డిగ్రీలు ఎండలో పనిచేయలేని పరిస్థితి. అందరూ డీహైడ్రేట్ అయిపోయి మోషన్స్, వాంతులతో వస్తున్నారండి హాస్పిటల్కి. ఈ సందర్భంగా సిపిఐలు చేస్తున్న మంచి కార్యక్రమానికి మేము కూడా సహాయం చేయాలని చెప్పి ఎంతో కొంత మా సైడ్ నుంచి మేము సహాయం చేసి ముందుకు వచ్చాము. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు సిపిఐలు ప్రతి వారం కూడా వారానికి 2-3 సార్లు చేస్తూనే ఉన్నారు, చూస్తూ ఉన్నాము. ఇట్లాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటారని ఆశిస్తూ మా సాయం కూడా దాంట్లో ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను ప్రశాంతి. సో ఇక్కడ ఈరోజు సిపిఐ పార్టీ నాయకులు భాస్కర్రావు గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. సో సిపిఐ పార్టీ అంటే జనరల్గా రాస్తారోకోలు, ధర్నాలే కాదండి, ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు చాలా ఆనందపడుతున్నాము. మేము కూడా హాస్పిటల్ తరపున అందరికీ తప్పకుండా మా సేవలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నామండి. ఏడాది వాతావరణ శాఖ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తుంది. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రతంగా ఉంటాయని చెప్పి పాదచారులు ఉదయం 12 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్ల మీదకి ఎవరు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి వాస్తవానికి అదే పద్ధతిలో ఈ రోజున ఎండల యొక్క తీవ్రత విపరీతంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సహకారం, సౌజన్యంతో ఫ్రూట్ సలాడ్స్, అలాగే మజ్జిగ పంపిణీ, ఎండ తీవ్రత నుంచి పడకుండా ఉండే దానికోసం టోపీల్ని పంపిణీ చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ వారిని సిపిఐ విజయవాడ నగర శాఖ తరఫున అభినందిస్తూ, డాక్టర్ ప్రశాంతి గారిని అలాగే రవీంద్రారెడ్డి గారిని అభినందిస్తూ, ఈ రకంగా కేవలం ఇటువంటి సేవా కార్యక్రమాలు నగరపాలక సంస్థ, ప్రభుత్వమే చేయాలంటే విస్తృతంగా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, అలాగే సంస్థలు ముందుకు వచ్చి మరింత చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఫ్రూట్ సలాడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పాదచారులకి, వాహనదారులకి వడదెబ్బలు తగలకుండా ఎండ తీవ్రత నుంచి పరిరక్షించేటటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా ఈ సందర్భంగా మీరు ఏర్పాటు చేశారు మరిన్ని చలివేంద్రాలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ
58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో మరి వేసవ సందర్భంగా ప్రజల దాహార్తిని కొంతైనా తీరుద్దామనే సదుద్దేశంతో ఈ యొక్క ఫ్రూట్ సలాడ్స్, పుచ్చకాయ ముక్కలు, కరిపుచ్చకాయ ముక్కలు, సపోటా కాయలు, అలాగే మజ్జిగ, ప్రజలందరికీ కూడా మరి టోపీలు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా టోపీలను పంచాము. ఈ కార్యక్రమం దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సింగనగర్ డివిజన్లో అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లో కూడా చేస్తున్నాము. ఇక ముందు కూడా దాతల సహాయంతో కానీ ప్రజల సహాయంతో కానీ మా 58వ డివిజన్ కమిటీ అలాగే శాఖ సహాయంతో కూడా అలాగే మా నగర పార్టీ కోటేశ్వరరావు సహాయ సహకార అండదండలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కమిషనర్ గారిని కూడా మేము చెప్పేది ఏంటంటే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, సంతోషమే. పోయిన సంవత్సరం అవి కూడా లేవు. సరే, పోయిన సంవత్సరం మేము చెప్పిన దాని మీదట ఈ సంవత్సరం అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టారు. కానీ మేము కోరేది ఏంటంటే ఈ మే నెలలో ఈ వెంట తేడానికి మంచినీళ్ళు చాలవు, మజ్జిగను పంచండి. మీరు మజ్జిగను పంచి ప్రజల్ని ఆదుకోండి అని చెప్పేసి చెప్తున్నాము. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా ఒక విన్నపం చెప్తున్నాము. పక్కన మరి స్టేడియం ఉంది, వాకర్స్ వాకింగ్ చేయడానికి ట్రాక్ ఒకటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చిన్నపాటి వర్షం వస్తే మరి 4-5 రోజుల వరకు మరి ఎవరో కూడా దాని మీద నడవడానికి అవకాశం లేదు. ఈ యొక్క విషయాన్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టి తెచ్చాం. కమిషనర్ గారు ఎట్టకేలకు మనం వచ్చి పరిశీలించారు. అయితే పనులు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇకనైనా సరే చేసే చక్కగా ఎంత వర్షం వచ్చినా మరి వాకింగ్ చేయడానికి అవకాశం ఉండే. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కూడా మోడీ భజన చేస్తుందని విమర్శించారు. రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించడం వలన రాష్ట్రానికి మేలు జరిగింది ఏమీ లేదని, ప్రధాని వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. శ్రీ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి వెళ్లడం వలన రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలియజేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు వారి భజన సరిపోయింది, కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అంశాలని ప్రస్తావించలేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడటానికి సిపిఎం ముందుంటుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమతో కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాక కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంలో మోడీ గారు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలని మరోసారి నిరాశపరిచింది. అంతేకాదు మరోసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్పాలి. అమరావతికి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారు. ఇదేదో మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క దాయదాక్షిణ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయంతో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నిన్న సుమారుగా 57,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. అందులో అమరావతి 49,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 1,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి దీంట్లో నిధులు లేకుండా అమరావతిని పొగిడి అమరావతి ఇందుర్ల రాజధాని లేకపోతే ఇంకోటని మాటలు చెప్పడం వల్ల లాభమే ఉంది. పోనీ గత 11 ఏళ్లలో గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. కనీసం తన బాధ్యతని డబ్బు రూపంలో చేస్తామనే మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అంటే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీనే కదా. ఎవరడ్డం పడ్డారు చేయటానికి మీకు? ఒకళ్ళనొకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిందే. కానీ గౌరవం వేరు, భజన వేరు. ఇదొక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు భజన చేసుకునేటువంటి సమావేశంలాగా మారిస్తే రాష్ట్రానికి రాజధానికి ఏమీ ప్రయోజనం చేకూరుతుంది? అలాగే
15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్కి అప్ప మిగిల్చేది? ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని మీరే చెప్పారు గతంలో ప్రభుత్వం. మరి ఇవాళ అప్పులేంటి? అప్పులు కాకుండా గ్రాంట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడగాల్సింది. ఏదో ప్రధానమంత్రి గారికి ఉబ్బేస్తే డబ్బులు ఇస్తారని కాదు, మన హక్కు అది. ముందు అడగాలి, లోపల అడగాలి, బయట అడగాలి. ఆ ఒత్తిడి తేవాలి. జనం లక్షల మందిని తీసుకొచ్చి ఉపయోగం ఏంటి? అందుకే నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలమైంది. మాది డబుల్ ఇంజన్స్, త్రిబుల్ ఇంజన్ సర్కారు. మోడీ గారితో కలిసి నిధులు వరద వచ్చేస్తున్నారు. వరద సరే, దానికి డబ్బు లేదు. ఇవ్వటంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు చివరికి? జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు మార్కెట్ సెంటర్ లో పట్టపగలే దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతం చూసి కన్నుమూసి తెరిచేలోపే స్కూటీలోని 1,50,000 దొంగలించి చాకచక్యంగా అక్కడి నుంచి ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణానికి చెందిన మణి అనే వ్యక్తి కూరగాయల మార్కెట్ లో ఉన్న హోటల్ ఎదుట తన స్కూటీని పార్కింగ్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్లాడు. స్కూటీ డిక్కీలో నగదు ఉండటం గమనించిన ఓ దొంగ ఆ బండి దగ్గర నిలబడి అదును చూసి చాకచక్యంగా డిక్కీని తెరిచి అందులో ఉన్న 1,50,000 రూపాయల నగదు తస్కరించి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. బ్యాంకులో గోల్డ్ లోన్ చెల్లించడానికి ఆ సొమ్ము తీసుకుని వచ్చాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి డిక్కీ తెరిచి చూడగా అందులో నగదు మాయం కావటం బాధితుడు మణి లబోదిబో అంటూ విలిపిస్తున్నాడు. మార్కెట్ సెంటర్ దగ్గర గల హోటల్ దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలని చూడగా అందులో ఓ దొంగ డిక్కీల నుంచి సొమ్ము దొంగలిస్తున్నట్లు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వెంటనే బాధితుడు ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఉయ్యూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు జరుపుతున్న మంత్రి నారాయణ. ఈ నెల 4వ తేదీన నీట్ పరీక్ష, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం. భక్తి శ్రద్ధలతో కనులారా తిలకించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.